అందరికీ ఫ్రెండ్స్ వాట్సాప్లో అయితే కొత్తగా అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అదేంటంటే మీరైతే కొన్ని చార్ట్స్ అనేవి లాక్ అయితే వేసుకుంటారు కదా. అయితే లాక్ చేసుకున్న వెంటనే మీరైతే ఓపెన్ చేయడానికి ఏం చేస్తారు, వాట్సాప్లో అయితే ఓపెన్ చేసిన తర్వాత పైన అయితే ఉంటుంది కదా, దాన్ని అయితే కిందకైతే స్క్రోల్ చేస్తారు. స్క్రోల్ చేసినట్టు అక్కడైతే లాక్డ్ చార్ట్స్ అయితే వస్తాయి కదా. అయితే దాన్ని ఓపెన్ చేసి ఫింగర్ ప్రింట్ లేదంటే పాస్వర్డ్ అయితే ఇచ్చుకుంటారు. తర్వాత ఓపెన్ అయ్యింది. అయితే మీరు నిద్రపోతున్నప్పుడు అయితే ఈ విధంగా అయితే చాలామంది అయితే చేస్తారన్నమాట. మీ యొక్క చార్ట్స్ అనేవి చదువుతారు. దీనికోసం అయితే వాట్సాప్ అయితే కొత్తగా అయితే ఒక అప్డేట్ అయితే తెచ్చిందనమాట. లాకౌట్ చార్ట్స్ కోసం అయితే అదేంటంటే మీరైతే వాట్సాప్లో అయితే ఓపెన్ చేసిన తర్వాత కిందకైతే స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడైతే చార్టర్ లాక్స్ అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ లేదంటే పాస్వర్డ్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్నాక పైన 3 డాట్స్ అయితే వస్తాయన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేసి చార్ట్ లాకర్ సెట్టింగ్స్ అయితే వస్తాయన్నమాట. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హిడెన్ లాకర్ చార్ట్స్ అయితే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక నేను ఆల్రెడీ అయితే సీక్రెట్ కోడ్ అనేది పెట్టేసి తర్వాత రిమూవ్ చేశాను అనమాట వీడియో కోసం, అంటే వర్క్ అవుతుందా లేదా అని. మీరు ఏం చేస్తారంటే హైడ్ లాక్ చార్ట్స్ అయితే ఉందా, దాన్ని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్నాక కింద అయితే మీకైతే వస్తుంది అనమాట క్రియేట్ సీక్రెట్ కోడ్ అని. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఎమోజీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఒకటైతే పెట్టుకోగలం. దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అదైతే తర్వాత డన్ అయితే వస్తుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోసారి అయితే వెరిఫై అయితే అడుగుతుంది అనమాట. సేమ్ అదే ఎమోజీ అయితే ఇచ్చేయండి. తర్వాత డన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీరైతే బ్యాక్ వచ్చేస్తే తర్వాత చూసుకున్నట్టయితే వాట్సాప్ అయితే ఓపెన్ చేసిన వెంటనే మీకైతే కిందకి స్క్రోల్ చేసినట్టయితే అదైతే రాదనమాట. మీరేం చేస్తారంటే పైన సెర్చ్ అయితే ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఏ ఎమోజీ అయితే పెట్టారో దాన్ని అయితే మీరైతే సెర్చ్లో అయితే పెట్టాలన్నమాట. ఆ తర్వాత లాకర్ చార్ట్స్ అయితే వస్తున్నాయి అనమాట. దాని మీద క్లిక్ చేసి తర్వాత మీకైతే ఓపెన్ అవుతుందన్నమాట. ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ దాన్ని అయితే ఆఫ్ చేసుకుందాం అనుకుంటే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి చార్ట్ లాకర్ సెట్టింగ్స్ అయితే వస్తాయి అనమాట. దాని మీద క్లిక్ చేసి మీరైతే ఇక్కడైతే ఆఫ్ చేసుకుంటే మీకైతే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత మీరైతే వాట్సాప్ని అయితే ఓపెన్ చేస్తే ఎక్కడైతే వస్తుందన్నమాట, కిందకి స్క్రోల్ చేస్తే అక్కడైతే వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే మీరైతే చేసుకోవచ్చు అనమాట సెట్టింగ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో అయితే వావ్ అని అయితే కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.